ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోజాకి కీలెరిగి వాత పెట్టారంటున్నారు రాజకీయ పరిశీలకులు. వివరాల్లోకి వెళితే రోజా అనేక దిద్దుకోలేని తప్పులను చేసింది. ఈ తప్పులను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటి రకం ఏమిటంటే రోజాకి విపరీతమైన నోటి దురద, పెద్దంతరం చిన్నంతరం అని లేకుండా భయంకరంగా బూతులు తిడుతూ ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కొద్ది రోజుల క్రితమే ఏకవచనంతో సంబోధిస్తూ నువ్వు నీ తండ్రి ఖర్జూర నాయుడు దిగొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును ఆపలేరు అని స్టేట్మెంట్ ఇచ్చింది. మినిస్టర్ లోకేష్ గారిని పప్పు అని హేళన చేస్తూ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన బూతులైతే లెక్కలేనన్ని, నిన్ను అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను అని ఛాలెంజ్ చేసింది. అంతేకాకుండా గాడిదలాగా 50 ఏళ్ళు వచ్చినాయి అని కూడా దుర్భాషలాడింది. ఇక రోజా చేసిన తప్పుల్లో రెండవ రకం దారుణమైన అవినీతి. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 100 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడింది. అంతేకాకుండా టీటీడీకి అనేక మందికి అనఫీషియల్గా పర్మిషన్స్ ఇస్తూ దారుణమైన అవినీతికి పాల్పడింది. అంతేకాకుండా టూరిజం మినిస్టర్గా 100 కోట్ల రూపాయలు నొక్కేసింది. ఆల్ టుగెదర్ రోజా చేసిన అవినీతి స్కామ్ల మొత్తం 1000 కోట్ల రూపాయల పైగానే అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. ఎట్టకేలకు రోజా పాపం పండింది. జనరల్ ఎలక్షన్స్లో దారుణమైన ఓటమి అనంతరం రోజా ఆంధ్రప్రదేశ్ విడిచి పారిపోయింది. ఎక్కడ తలదాచుకోవాలో కూడా తనకు తెలియని పరిస్థితి. మరొక ప్రక్క సిఐడి వారు కేసులు నమోదు చేస్తున్నారు. రోజా కనబడితే అరెస్టు చేయడం పక్కా. సరిగ్గా ఈ నేపథ్యంలో రోజా చావు తెలివితేటలు ఉపయోగించబోయింది. ప్రధాని మోడీ గారికి, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి విషెస్ చెబుతూ ఇటీవల ట్వీట్స్ వేసింది. దాని అర్థం బీజేపీలో తాను చేరదలుచుకున్నానని హింట్ ఇవ్వడం అన్నమాట. దాని ద్వారా తనకు లాభం, కేసుల నుండి తప్పించుకోవచ్చని. కానీ రోజా దురదృష్టం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూపంలో వెక్కిరించింది. పవన్ కళ్యాణ్ గారు రోజా చావు తెలివితేటలను అర్థం చేసుకుని బీజేపీ హైకమాండ్ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే స్క్రాప్ ఇన్క్లూడింగ్ రోజా ఎవ్వరినీ జాయిన్ చేసుకోవద్దని సందేశం ఇచ్చారు. ఇంకేం, బీజేపీ హైకమాండ్ వారు పవన్ కళ్యాణ్ గారి మాటలను గౌరవిస్తూ రోజాకి డోర్సు క్లోజ్ చేశారు. అంటే సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు రోజా కీలెరిగి వాత పెట్టారన్నమాట. ఇక రోజాకి తప్పించుకునే ఛాన్సే లేదు. అతి త్వరలో రోజాని మనం జైలు పక్షిలా చూడబోతున్నాం.